రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రిమ్స్లో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచిస్తున్నారు. తాజాగా ఎంఆర్ఐ యంత్రం సేవలు అందుబాటులోకి రానుండగా అందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. జిల్లా నుండి చాలా మంది రోగులు ఎంఆర్ఐ యంత్రం లేక ఇబ్బంది పడేవారు. అత్యవసర సమయాల్లో ఇతర ప్రాంతాలకు రోగులను తరలించాల్సి వచ్చేది. తాజాగా 11,65,00,000 రూపాయల నిధులతో ఎంఆర్ఐ మిషన్ ఏర్పాటు చేయగా త్వరలోనే ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రారంభించనున్నారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఆక్సిడెంట్ కేసులు, న్యూరో కేసులకు సంబంధించి ఎంఆర్ఐ లేని కారణంగా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లాలో రిమ్స్లోనే ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే రిమ్స్లో యంత్రాంగాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రిమ్స్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మా రిమ్స్ ప్రభుత్వ దవాఖానలో 11,60,00,000 ఎంఆర్ఐ మిషన్ వచ్చింది. ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అయింది. త్వరలో దాన్ని మనం ప్రారంభిస్తాం. ఇంతకుముందు మనకు ఎంఆర్ఐ లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్లో మాత్రమే ఉంది. దీనిలో లాభాలు ఏంటంటే ఎప్పుడైతే మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ కావచ్చు, సపోజ్ యాక్సిడెంట్లో నడుము ప్రాబ్లం ఉండొచ్చు, ఈ రకరకాల ప్రాబ్లం మనం కొన్ని కేసెస్ హైదరాబాద్, నాగ్పూర్ రెఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంఆర్ఐ వచ్చిన కనుక ప్రతి ఒక్క పేషెంట్ ఇక్కడ ఎంఆర్ఐ తీయించుకొని ఇక్కడ మన సర్జరీ చేయించుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర న్యూరో సర్జన్ కూడా ఉన్నాడు. మొన్న ఒకటి క్రేనియాటమీ ఆపరేషన్ చేసినాం. ఈ విధంగా ఆదిలాబాద్ ప్రజలు త్వరలో మనం ఎప్పుడైతే ఎంఆర్ఐ ప్రారంభించిన తర్వాత ఎవరికైనా ఏ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మన దగ్గర వచ్చి ఎంఆర్ఐ బ్రెయిన్ కావచ్చు, స్పాన్ కావచ్చు, డాక్టర్ ఆదేశానుసారం వాళ్ళు రాసిన దాన్ని బట్టి మనం ఎంఆర్ఐ చేయించుకోవాలని కోరుకుంటాం. సో ఇంకా ఆదిలాబాద్ ప్రజలు కోరుకునేది అంటే ఏది చిన్న ఇబ్బంది ఉన్నా, సపోజ్ యాక్సిడెంట్ అయినా, హెడ్ ఇంజిన్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఇక్కడ వచ్చి ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ పోతే ఈజీగా 8 నుంచి 10,000 అవుతుంది. ఆ పైసలు మనకు సేవ్ అవుతుంది. ఎవరు కూడా ఖచ్చితంగా అందరూ రిమ్స్కి వచ్చి